ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నారు ఎవరైనా కదా? ఈక్వాలిటీ అందులో ఉంది కదా, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్ అని. అదే కదా ఇప్పుడు అసలు అమ్మాయిలు కూడా తీసేయండి మా, బేసిక్ హ్యూమానిటీ కూడా మర్చిపోయారు జనాలు. సో ఇది ఎలా అంటే, నేను బయటకు వచ్చి చెప్పాలనుకున్నా, అయిపోయింది, వైరల్ అయిపోయింది, నువ్వు ఇంకా కంటెంట్ మార్చంటున్నారు. అరే ఆ కంటెంట్ నేను ఇవ్వలేదురా, మీరు కంటెంట్ చేసుకున్నారు, నన్ను మాట్లాడలేదు అంటే నువ్వు కామ్గా వేరే పనులు చేసుకో. నన్ను అనేసారు, నన్ను చెప్పేశారు, నేను సక్సెస్ మీట్కి వెళ్ళాను, ఇండస్ట్రీలో అంతమందిని కలిసాను, నన్ను పోస్ట్ చేసుకుని ఇవ్వంటారా, నా అకౌంటే కదా, పోస్ట్ చేసుకుని అయిపోయి చున్నీ స్టార్, చున్నీ గర్ల్, ప్యాంట్ స్టారు, ప్యాంట్ గర్ల్, షర్ట్ మామ అంటే ఊరుకుంటారా మామ మీరు, అట్లానే ఉంటుంది ఇది కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఫెమినిజం గురించి ఏదైతే ఉందో బయట అది మారాలి అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే కొంచెం సెన్సిబుల్గా ఉంటారో, బేసిక్ అర్థం చేసుకోగలరో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు నిలబడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీతో ఎవరు ఉండరు, మీకోసం మీరు నిలబడాలి. లేదా ప్రపంచం బతకనివ్వదు, బయట సమాజం బతకనివ్వదు అని 3 నెలల క్రితం వచ్చినప్పుడు నాకు తెలియదు ఇదంతా జరుగుతుంది, నేను ఇట్లా అవుతుంది, ఆల్ ఆఫ్ సడన్ ఇలా అవుతుందని. ఒక నైట్లో, ఒక వారంలో జీవితం మార్చేశారు, కంప్లీట్గా మార్చేశారు.